హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబుకు ఎన్టీఆర్కు, అంటే జూనియర్ ఎన్టీఆర్కి, బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ చాలా వచ్చింది. మనం చూసాం పలు సందర్భాలు. అయితే పలుసార్లు వేదికలపై కలిసే అవకాశం వచ్చినా వీరు ఒకరినొకరు కలుసుకోలేదు. ముఖ్యంగా తాత పెట్టిన తెలుగుదేశానికి ఆ పార్టీ మనుషులకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం ఎంతో చర్చనీయాంశమైంది. అలాంటిది చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం స్వయాన మేనమామ చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్టీఆర్ వెళ్ళనున్నారట. ఆ వివరాలు ఏంటంటే, 2009 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు తెలుగుదేశానికి దూరం అయ్యారు ఎన్టీఆర్. రాజకీయాలను పక్కన పెట్టి తన సినిమాలు తాను చేసుకుంటూ కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నారు. ఇలాంటి దశలో అన్న జానకిరామ్, తండ్రి హరికృష్ణ మరణంతో ఆయన బాగా కుంగిపోయారు. కుటుంబం నుంచి పెద్దగా ఎవరు అండగా నిలిచిన దాఖలాలు కూడా లేవు. మనం చూసాం. కేవలం తన అన్నయ్య కళ్యాణ్ రామ్తోనే కష్టసుఖాలు పంచుకుంటూ ఉన్నారు ఎన్టీఆర్. నందమూరి కుటుంబంలో తాత, తండ్రి తర్వాత బాబాయ్, బాలయ్యను ఎక్కువగా అభిమానిస్తారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటిది జూనియర్కి, బాబాయ్కి మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సత్సంబంధాలు లేవు అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఎన్టీఆర్, బాలయ్య మధ్య సంబంధాలు దెబ్బతింటానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. ఏంటంటే, అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ను బాలకృష్ణ దూరం పెడుతున్నారని రాజకీయ వర్గాల టాక్. తన మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించిందని కూడా చెబుతుంటారు. టీడీపీకి చావో రేవో వంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట మాత్రంగానైనా సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం వర్గాలను, బాలయ్యను బాగా డిసప్పాయింట్ చేసిందట. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని పరాజయాన్ని చూసింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు జగన్ తన సమస్త సైన్యాలను ఉపయోగించి టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంలో పార్టీ బతికి బట్ట కడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్కి అప్పగించాలని అప్పట్లో అభిమానులు, నేతలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో చంద్రబాబు, లోకేష్లు బాగా ఇబ్బంది పడగా ఎన్టీఆర్పై గ్యాప్ మరింత పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు ఈ సందర్భంగా. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతుండడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఏపీలో వరద బాధితులకు ఆయన 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్ ఏదైతే ఉందో అది అందించేందుకు చంద్రబాబు నివాసానికి తారక్ వెళ్ళనున్నారట. ఆయనతో పాటు మిత్రుడు, మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా సీఎంను కలవనున్నారట. చెర్రీ కూడా వరద బాధితులకు 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మేనమామను చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కలవనుండడంతో ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో అని ఆసక్తికరంగా మారింది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అందిన వార్త, రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ ఏపీకి వెళ్ళటం లేదు, సీఎంని కలవటం లేదు అని రామ్ చరణ్ కు సంబంధించిన వర్గం ఏదైతే ఉందో, ఆఫీస్ వర్గం, అది తెలియజేసింది. చూడాలి మరి వెళ్తారా వెళ్ళరా. వెళ్ళినా ఏముంది, వెళ్ళొచ్చు.